జీవించడం కోరిక కాదు, కానీ కోరికతో జీవించడం అవసరం లేదు. ఆత్మ మనం కానీ ఆలోచనలు మనం కాదు. పరమాత్మని సమాధిలో చూడటం కాదు, సమాజంలో చూడండి అని చెబుతున్నాను. మనం అర్పించుకోవటం కాదు, ఈశ్వరుడు మనకి పూర్ణంగా అర్పించుకుంటాడు. అనుభవాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. కేవలం మురిపించేది ప్రపంచం. ఈ ప్రపంచం మురిపిస్తుంది, నగలుగా, బట్టలుగా, పిల్లలుగా, భర్తగా, భార్యగా, ప్రపంచంగా. ఒక ఈశ్వరుడే పూర్ణానుభవంగా మనకి సంపూర్ణంగా తను తాను అప్పచెప్పుకున్నవాడు ఒక భగవంతుడే. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా గ్రహించిన దాన్ని ఎప్పుడు కూడా మనసు తొందరగా అంగీకరించదు. అనుభవించింది, చూసిన దాన్నే అంగీకరిస్తుంది. మీ మెలకువను మీరు భగవంతుడిగా అంగీకరిస్తే మీ ఎదురుగా ఉన్న మీ అమ్మ నాన్నని, మీ భార్యాభర్తల్ని, పిల్లల్ని, ప్రపంచాన్ని అందరినీ కూడా భగవంతుడిగా అంగీకరించవచ్చు. మన మనసు మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందో దాన్ని మనం భగవంతుడాను. అప్పుడప్పుడు ఉపయోగపడేదే మనకి. మర్చిపోతాం కదా, వాడుకుంటాం కానీ మర్చిపోతాం మనం వాడుకొని. అందుకని శ్రీ రామకృష్ణ పరమహంస చెబుతారు, మీ చెప్పులు కూడా జాగ్రత్తగా వెళ్ళటం వచ్చిన రోజున మీకు ధ్యానం ఆరంభమైనట్టు. ఆ రోజున ఒక గురువు ఒకవేళ అనుగ్రహం చేసి ఆ కాస్త ఆ లక్షణాలు తీసేస్తే వెంటనే దర్శనం. అబ్బాయిగా అయ్యో నేను మిస్ అయిందే లేదే, ఇంతవరకు నేను పొందవలసింది లేదు కదా, పొందే ఉన్నాను కదా అని తెలుస్తుంది. ఏం లేదు, మెలకు వస్తుంది, మెలకు తెలుస్తుంది. మీరు తెలిసినప్పుడు ఆలోచించండి, దానికి ఏమన్నా ఏ కోరిక లేదు. అది మీ స్వరూపం. అది మీ స్వరూపం అని మీకు నమ్మకం వచ్చిన రోజున, అదే పరమాత్మ అని మీరు నమ్మిన రోజున, విశ్వసించిన రోజున, ఇంకా మీకు ఈ ప్రపంచంలో కోరదగ్గింది, మీకు ఈ ప్రపంచంలో బాధ పెట్టేది, ఈ ప్రపంచంలో పొందదగింది, కోరదగింది, ఉన్నది ఏది లేదు అని నిసర్గదత్త మహారాజు. ఓం శ్రీ శివానంద గురుదేవ నమః.